హలో అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు మునగాకుతో ఎగ్ బుర్జీని ఎలా చేయాలో చూద్దామండి. మేము ఈ మునగాకును కొనుక్కొచ్చింది కాదండి, మా చెట్లోదే. ఊరెళ్ళి మా ఆయన మా చెట్లోకి తీసుకొని వచ్చాడు. ఈ చెట్లో కాయలైనా ఆకైనా చాలా బాగుంటుందండి. ఈ మునగాకుతో మనము 4-5 రకాలు చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటే నేను చేసి చూపిస్తానండి. మునగాకు ఎగ్గు సూపర్ కాంబినేషన్ అండి. మనము మార్నింగ్ నిద్ర లేవగానే ఆరాట పడుకోవాల్సిన పని లేదండి. ఈ ఎగ్ బుజ్జి సింపుల్గా చేసేయచ్చు. పిల్లోళ్ళకైనా పెద్దోళ్ళకైనా సూపర్గా నచ్చేస్తుంది ఈ ఎగ్ బుజ్జి. ముందుగా మనము పచ్చిమిరకాయ, ఎర్రగడ్డ, టమాటా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మునగాకును రాత్రి ఒక గుడ్డలో కట్టి పెట్టేస్తే ఆకు పుల్లలు సపరేట్ అయిపోతాయండి. మనము టిఫిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మునగాకు మన హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ 1 డే అన్నా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పెనంలో ఆయిల్ వేసి బాగా వేడెక్కాక సాసోలు, జీలకర్ర, ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసి వేయించడం వల్ల ఎర్రగడ్డ బిరిన్నా వేగిపోతుంది. ఇప్పుడు టమాటా కూడా వేసి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మునగాకు వేసి మునగాకంతా బాగా మెత్తబడుతుందండి, అంతవరకు వేయించుకోవాలి. టమాటాను, మునగాకును మెత్తగా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ను కూడా వేసి వేయించుకోవాలి. ఎగ్గును వేయించుకున్న తర్వాత రైస్ కూడా వేసి వేయించుకోవాలి. మునగాకు ఎగ్గు కాంబినేషన్తో చేసిన ఈ రైస్ సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చింటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.